హాయ్ గాయ్స్, ఈరోజు నేను మీకు ఈ వీడియోలో హైదరాబాద్ మెట్రోలో మెట్రో రైల్ జర్నీ ఎలా ఉంటుందో చూపిస్తాను. చూడండి. ప్రజెంట్ అయితే మనం ఇప్పుడు మెట్రో స్టేషన్ మలక్పేటలో ఉన్నాము. ఇక్కడ నుంచి అయితే నేను ట్రావెల్ చేయబోతున్నాను దిల్సుఖ్ నగర్ వరకు. ఎండ్ టు ఎండ్ జర్నీ అయితే చేయడం లేదు, జస్ట్ ఒక ఇన్ఫర్మేటివ్ పర్పస్ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను. మలక్పేట నుండి దిల్సుఖ్ నగర్ వరకు మనమైతే ఇప్పుడు చేయబోతున్న ట్రావెల్ రెడ్ లైన్లో చేయబోతున్నాము. హైదరాబాద్లో వచ్చి బ్లూ లైన్, గ్రీన్ లైన్, రెడ్ లైన్ ఉంటుంది. ఈ రెడ్ లైన్ వచ్చి మియాపూర్ టు ఎల్బీ నగర్ ఉంటుంది. మనమైతే టువార్డ్స్ ఎల్బీ నగర్ వెళ్తున్నాము. సో ఇక్కడైతే టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకుని అయితే మనము ఎంట్రీ అవ్వాలి. సో చూడండి, ఇది వచ్చి టికెట్ సెక్షన్, టికెట్ కౌంటర్ అనమాట. ఆ పక్కనే వెండింగ్ మిషన్ కూడా ఉంది, టికెట్ వెండింగ్ మిషన్. సో మనమైతే క్యూఆర్ కోడ్ యూజ్ చేసి కూడా మనము టికెట్ పొందొచ్చు మొబైల్లో, ఫోన్పే ఆర్ పేటిఎం. సో అక్కడ నుంచి అయితే ఎంట్రీ అవ్వాలి. మలక్పేట్ నుండి దిల్సుఖ్ నగర్ వరకు అయితే 15 రూపీస్ అయితే టికెట్ పడింది. సో లోపలికి వెళ్దాము. స్కాన్ చేసి అయితే లోపలికి వచ్చేసాను గాయస్. సో ఇది కాన్కోర్స్. ఇప్పుడు మనమైతే ప్లాట్ఫామ్ లెవెల్కి వెళ్ళాలి. సో మనకైతే వెళ్ళడానికైతే ప్లాట్ఫామ్కి మెట్లు ఉన్నాయి, అలాగే లిఫ్ట్ కూడా ఉంది. ఎస్కలేటర్ మాత్రం దిగడానికి మాత్రం ఉంది ఈ స్టేషన్లో, మెట్రో స్టేషన్లో. సో మనమైతే లిఫ్ట్ ద్వారా వెళ్ళొచ్చు. ఏది కంఫర్టబుల్గా ఉంటుందో దాన్ని అయితే ప్రిఫర్ చేసుకోవచ్చు అనమాట. సో అటు సైడ్ చూడండి, టువార్డ్స్ ఎల్బీ నగర్ అని ఉంది, మెట్లు ఉన్నాయి అటు సైడ్. అన్ని డైరెక్షన్లు అయితే మనకైతే మెన్షన్ చేసి ఉంటారు. సో కన్ఫ్యూజ్ అవ్వడానికి ఛాన్స్ లేదు. సో లిఫ్ట్ అయితే ఎక్కేద్దాము. ప్లాట్ఫామ్కి అయితే రీచ్ అయిపోయాము. ప్లాట్ఫామ్ నెంబర్ 1 చూడండి ఎలా ఉందో. అన్ని ప్లాట్ఫామ్స్ అయితే సిమిలర్గానే ఉంటాయి హైదరాబాద్ మెట్రోలో. సో మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే వచ్చేసాము, టువార్డ్స్ ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్ వరకు వెళ్ళడానికి. సో అక్కడ కనిపిస్తుంది చూడండి పింక్ లైన్, అది వచ్చి లేడీస్ కోచ్. అక్కడ ఎగ్జాక్ట్గా లేడీస్ కోచ్ అయితే ఆగుతుందన్నమాట. ఇంకా 4 minutes ఉంది మన మెట్రో రైలు రావడానికి, అరైవ్ అవ్వడానికి. సో చూడండి ఎలా ఉందో. ఇప్పుడు మనకి హైదరాబాద్ మెట్రో వచ్చి 2017లో ప్రారంభించబడింది, నవంబర్లో. సో అప్పటి నుంచి అయితే బాగానే నడుస్తుంది మెట్రో రైలు. ఇది ఉండడం వలన చాలా అయితే బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ట్రాఫిక్ అయితే తగ్గింది. సో ఇక్కడ చూడండి వృద్ధుల కోచ్, సీనియర్ సిటిజన్ కోచ్ అనమాట. ఈ సీనియర్ సిటిజన్ కోచ్లో అయితే కేవలం వృద్ధులు మాత్రమే కూర్చోవాలన్నమాట, సీట్స్ ఉంటాయి. యంగర్ ఏజ్డ్ పీపుల్ అయితే కూర్చోడానికి అయితే వీల్లేదు. కూర్చున్నా వాళ్ళు లేవాలి, లేవకపోతే అయితే కన్ఫామ్గా జరిమానా అయితే విధిస్తారు. సో చూడండి, ఇక్కడైతే నెట్వర్క్ మ్యాప్ ఉంది, హైదరాబాద్ మెట్రో మ్యాప్. ఇక్కడైతే రెడ్ లైన్, బ్లూ లైన్, గ్రీన్ లైన్ అయితే క్లియర్గా చూపిస్తుంది. సో మనమైతే ఇక్కడైతే ఎక్కేపోతాము మెట్రో రైలు. ఈ మెట్రో రైలు స్టార్ట్ అయినప్పటి నుంచి హైదరాబాద్లో వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ వెళ్ళడానికి అయితే ఈజీగా అయిందనమాట. ట్రాఫిక్ ఇబ్బంది అయితే తగ్గింది. సో చూడండి, ఎగ్జాక్ట్ పొజిషన్లో అయితే వచ్చి నిలుస్తాయి ఈ కోచెస్. ఈ హైదరాబాద్ మెట్రోకి అయితే 3 కార్స్ ఉంటాయి అన్నమాట, 3 బోగీలు. సో చూడండి తెరుచుకుంటాయి ఆటోమేటిక్గా. సో లోపలికి అయితే ఎంటర్ అయిపోదాం. సో ఇంటీరియర్ చూడండి ఎలా ఉందో. ఇప్పుడైతే రష్ అయితే తక్కువ ఉంది, డ్యూటీ అవర్స్ కాబట్టి. ఇప్పుడు నేను మధ్యాహ్నం ట్రావెల్ చేస్తున్నాను కాబట్టి. అదే ఒక ఈవినింగ్ అయితే ఫుల్ రష్గా ఉంటుంది డ్యూటీ అవర్స్ అయిపోయిన తర్వాత. సో చూడండి, మనమైతే డిపార్ట్ అయ్యాము మలక్పేట్ని. సో విత్ ఇన్ మినిట్స్లో అయితే మనము ఒక స్టేషన్ నుంచి ఇంకో స్టేషన్కి అయితే రీచ్ అయిపోవచ్చు. Next station, New Market. Doors will open on the left. Tarvati station, New Market. సో ఇక్కడైతే అనౌన్స్మెంట్ అయితే జరుగుతుంది, నెక్స్ట్ స్టేషన్ న్యూ మార్కెట్ అని. మలక్పేట తర్వాత న్యూ మార్కెట్ అయితే వస్తుందన్నమాట స్టేషన్, మెట్రో స్టేషన్. సో మనం ఒకవేళ అక్కడ దిగాలనుకుంటే మనమైతే ముందుగా అనౌన్స్మెంట్ విని రెడీ అయిపోవాలి దిగడానికి. సో చూడండి, న్యూ మార్కెట్ అయితే అరైవ్ అయిపోయాము. న్యూ మార్కెట్.
సో మనకైతే నెక్స్ట్ స్టేషన్ కాకుండా ఇంకో నెక్స్ట్ స్టేషన్ మన దిల్సుఖ్ నగర్. అక్కడైతే డీబోర్డ్ అయిపోతాము. నెక్స్ట్ స్టేషన్ వచ్చి ముసారాంబాగ్ వస్తుంది. చూద్దాం. ఇప్పుడైతే డోర్స్ అయితే ఆటోమేటిక్గా తెరుచుకుంటాయి. చూడండి, ఒక ప్యాసింజర్ అయితే వెయిట్ చేస్తున్నారు బయట. సో ఆయన కూడా ఎక్కేశారు. సో విత్ ఇన్ సెకండ్స్లో అయితే ఇది క్లోజ్ అయిపోతుంది. సో బీ కేర్ఫుల్. డోర్స్ దగ్గర అయితే నిలబడకూడదు. డోర్స్ దగ్గర నిలబడినా ఆ విండోస్ని అయితే చేతులతో అయితే ప్రెస్ చేసి నిలబడకూడదు. సో చూడండి, ఇక్కడైతే మ్యాప్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ స్టేషన్స్ ఏమొస్తాయా అని ముందుగానే మనకి అనౌన్స్మెంట్ అలర్ట్ అయితే చేస్తుంటుంది అనమాట. సో మనమైతే ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ స్టేషన్లో మనం ఒకవేళ దిగాల్సి వస్తే ముందుగానే వన్ స్టేషన్ ముందే మనమైతే అలర్ట్ అయిపోవాలి. సో చూడండి, ఇంకా నెక్స్ట్ స్టేషన్ వచ్చి ముసారాంబాగ్. ఇక్కడైతే ఛార్జింగ్ సాకెట్స్ కూడా ఉన్నాయి. మనకి అత్యవసర పరిస్థితుల్లో ఛార్జింగ్ లేనప్పుడు ఛార్జర్ యూస్ చేసి మొబైల్ ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. అలాగే ల్యాప్టాప్ కూడా యూస్ చేసుకోవచ్చు. సో అన్ని సౌకర్యాలు అయితే ఈ హైదరాబాద్ మెట్రోలో అయితే కల్పించున్నారు. मुसारामबाग दरवाजे बाईं तरफ खुलेंगे. అనౌన్స్మెంట్ అయితే చేశారు ముసారాంబాగ్ అని. సో ఆల్మోస్ట్ అయితే మనకి ఈ హైదరాబాద్ మెట్రోలో లెఫ్ట్ సైడే డోర్స్ అయితే ఓపెన్ అవుతుంటాయి డీబోర్డ్ అవ్వడానికి. సో ఇప్పుడైతే మనం ముసారాంబాగ్ అయితే రీచ్ అయిపోయాము. టువార్డ్స్ ఎల్బీ నగర్ అయినా టువార్డ్స్ మియాపూర్ అయినా మనకైతే డోర్స్ అయితే లెఫ్ట్ సైడ్ ఓపెన్ అవుతాయి. Please stand away from the doors. సో ఇలా ప్రతిదీ అనౌన్స్మెంట్ అయితే జరుగుతుందన్నమాట మెట్రో ట్రైన్లో. సో ఇప్పుడు మనమైతే ముసారాంబాగ్ అయితే డిపార్ట్ అవుతున్నాము. చూడండి. సో ఇంకా మనకు నెక్స్ట్ స్టేషన్ వచ్చి దిల్సుఖ్ నగర్. ఇంకా మనమైతే దిగడానికైతే రెడీగా ఉండాలి వన్స్ ప్లాట్ఫామ్ రీచ్ అయిన తర్వాత మెట్రో ట్రైను. సో చూడండి, ఇప్పుడైతే ఖాళీగానే ఉంది డ్యూటీ అవర్స్ కాబట్టి. అదే ఈవినింగ్ టైమ్స్లో అయితే ఫుల్ రష్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఓన్లీ నిలబడుకునే వెళ్ళాలి, సీట్లు అయితే అస్సలకి ఉండవు. అదొక్కటి కొంచెం ఇంక్రీజ్ చేస్తే తెలంగాణ గవర్నమెంట్ సీట్స్ని మెట్రో ట్రైన్లో చాలా బాగుంటుంది. చాలా మంది వరకు అయితే మ్యాక్సిమం కూర్చొనే వాళ్ళకంటే నిలబడే వాళ్ళే ఎక్కువ ఉంటారు. ఇంకా ఆల్మోస్ట్ అన్ని మెట్రోల్లో అట్లానే ఉంటాయి, బెంగళూరు కానీ చెన్నై కానీ. బట్ దాని మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే ఇంకా ప్యాసింజర్స్ అయితే పెరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో నిలబడుకొని అయితే గంటలు అయితే ట్రావెల్ చేయలేరు కదా. సో ఎండ్ టు ఎండ్ జర్నీ చేయాలంటే మాత్రం నిలబడుకొని అయితే చాలా కష్టం ఉంటుంది. The state bus services. Doors will open on the left. తర్వాత స్టేషన్ ఆర్టీసీ బస్సు సేవల కొరకు ఇక్కడ దిగండి. తలుపులు తెరుచుకుంటాయి. దిల్సుఖ్ నగర్ అయితే రీచ్ అయిపోయాము. దిల్సుఖ్ నగర్ నుంచి ఇంకా స్టేట్ బస్ సర్వీస్ కూడా ఉంటాయని అనౌన్స్మెంట్ అయితే జరుగుతుంది. డెడ్ ఆపోజిట్ అయితే బస్ స్టేషన్ అయితే ఉంటుంది. సో అక్కడ నుంచి అయితే మనము స్టేట్ బస్ సర్వీస్లోకి అయితే చేంజ్ అవ్వచ్చు మనం ఎక్కడైనా వెళ్ళాలనుకుంటే తెలంగాణ స్టేట్లో. సో ఇప్పుడైతే మనము దిల్సుఖ్ నగర్ అయితే రీచ్ అయిపోయాము. ఇంకా దిగాల్సిన సమయం అయితే వచ్చేసింది. ఇంకా ఇలా ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ మెట్రో ట్రైన్లో జర్నీ. సో మనమైతే ఇంకా దిగేద్దాము. సో చూడండి, దిల్సుఖ్ నగర్ మెట్రో స్టేషన్ ఇది. మెట్రో ట్రైన్ అయితే డిపార్ట్ అయిపోయింది దిల్సుఖ్ నగర్ నుంచి మనం వచ్చిన మెట్రో ట్రైన్. సో నెక్స్ట్ ట్రైన్ వచ్చి ఇంకో 5 minutesలో అయితే వస్తుందన్నమాట. సో మనమైతే ఇంకా స్టేషన్ బయటికి అయితే వెళ్ళిపోవాలి మెట్రో స్టేషన్ నుంచి. సో చూడండి, ఇక్కడ లిఫ్ట్ ఉంది. సో అటు సైడ్ వచ్చి కొంచెం ముంగట వెళ్తే ఎస్కలేటర్ కూడా ఉంది. సో మనమైతే ఈసారి ఎస్కలేటర్లో అయితే దిగుదాం. ఇదే అనమాట ఎస్కలేటర్. సో ఇది దిగేటప్పుడు జాగ్రత్త ఫ్రెండ్స్, స్లిప్ అయ్యే ఛాన్సెస్ కొత్త వాళ్ళకైతే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, లేడీస్కి పిల్లలకి.
సో జాగ్రత్తగా అయితే దిగాలి. సో ఇది ఆర్టీసీ బస్ స్టేషన్ అనమాట, బస్ స్టాండ్. సో స్టేట్ సర్వీస్ బస్సెస్ అయితే ఇక్కడ ఉంటాయి అన్నమాట. మనము ఏ ప్లేస్ కావాలంటే ఆ ప్లేస్కి ఆ బస్సులు ఉంటాయి. సో మనమైతే ట్రావెల్ చేయవచ్చు ఇక్కడ నుంచి. దిల్సుఖ్ నగర్ ఆర్టీసీ బస్ స్టాండ్ ఇది. సో ఇంకా మనమైతే కిందికి వెళ్ళిపోదాము. కన్కోర్స్ ఇంకా కాన్కోర్స్ అయితే రీచ్ అయిపోయాం మనము. కిందికి అయితే వచ్చేసాము. సో ఎగ్జిట్ అనమాట అది వచ్చి టువార్డ్స్ ఎల్బీ నగర్ ఎగ్జిట్ అది. సో మనము టువార్డ్స్ ఎల్బీ నగర్ అటు సైడ్ దిగాలంటే దిగొచ్చు. సో ఇక్కడ చూడండి, నేను లాస్ట్ టైం అయితే ఈ లాడ్జ్లో అయితే స్టే చేశాను 2 days. చాలా బాగుందన్నమాట. ప్రైజెస్ చీప్ అండ్ బెస్ట్ అన్నట్టు. అదే బడ్జెట్ ఫ్రెండ్లీగా అయితే మనకైతే బాగా యూజ్ అవుతుంది. మీరు ఎప్పుడైనా వీటికి వస్తే ఈ లాడ్జ్లోనే స్టే చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే పక్కన ఉండే లాడ్జ్లన్నీ చాలా వర్స్ట్గా ఉంటాయి. వర్స్ట్గా అంటే దీంతో కంపేర్ చేస్తే అవి కొంచెం తక్కువ అన్నమాట ఫెసిలిటీస్, ఇంకా చూడడానికి రూమ్లో అన్నీ. ఇది వచ్చి కొంచెం బాగుంటుంది. సో మనమైతే ఇంకా దిగేద్దాము. నేనైతే ఇంకా టువార్డ్స్ మియాపూర్ ఎగ్జిట్లో అయితే దిగుతున్నాను. చూడండి, సో ఇక్కడైతే మనకి టికెట్లో ఏమైనా ఇష్యూ ఉంటే అయితే ఇక్కడైతే రిసాల్వ్ చేస్తారు మెట్రో సిబ్బంది. సో మనకి టైం అయిపోవడం వలన స్కాన్ అవ్వదు అప్పుడప్పుడు టికెట్. సో ఇక్కడైతే ఎక్స్ట్రా పే చేసుకొని అయితే మనము దిగేయాలి, స్కాన్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ కూడా టికెట్ కౌంటర్ ఉంది. సో అన్ని మెట్రో స్టేషన్లు సేమ్ ఇదే విధంగా ఉంటాయి, ఏం చేంజ్ ఉండవు. సో మనమైతే సేమ్ ప్రాసెస్ అయితే ఫాలో చేయాలన్నమాట ఏ మెట్రో స్టేషన్ వెళ్ళినా. సో ఇక్కడైతే కేఎఫ్సి అయితే ఉంది. ఒక్కొక్క మెట్రో స్టేషన్లో అయితే కొన్ని ఫ్రాంచైజ్ అయితే ఉంటాయన్నమాట తినడానికి. సో ఎప్పుడైనా హంగ్రీ అనిపించినప్పుడు, స్క్రావింగ్ అన్నప్పుడు మనమైతే ఇక్కడే తినవచ్చు. సో మంచి ఫెసిలిటీస్ అయితే మెయింటైన్ చేస్తున్నారు హైదరాబాద్ మెట్రో వాళ్ళు. సో చూడండి, ఇటు సైడ్ అయితే మెట్లు మాత్రమే ఉన్నాయి, ఎక్కడానికి ఎస్కలేటర్ అయితే ఉంది. సో మనమైతే కోనార్క్ థియేటర్ బి ఎంట్రీ అనమాట, ఇది బి ఎంట్రీ ఆర్ ఎగ్జిట్. సో ఇక్కడ నుంచి అయితే మనం దిగుతున్నాము. సో దిల్సుఖ్ నగర్ అయితే రీచ్ అయిపోయాం గాయస్. సో ఎలా అనిపించింది ఈ మెట్రో ట్రైన్ జర్నీ? సో నేనైతే జస్ట్ తెలియని వాళ్ళకి, హైదరాబాద్ రాని వాళ్ళకి మెట్రో స్టేషన్, మెట్రో రైలు ఎలా ఉంటాయో చూపించడానికి మాత్రమే ఈ వీడియో చేయడం జరిగింది. సో దిల్సుఖ్ నగర్ చూడండి. సో ఈ వీడియో గురించి మీ అభిప్రాయం ఏంటో తెలపండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.